జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని దొంతాపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా దేవస్థానం వేద పండితులు మరియు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు దేవాలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కూడా నిశ్శబ్దం పాటించాలి. ఇంతకు ముందు అన్నగారు చెప్పినట్టు స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అతను आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काम मोक्ष अधहन्यासकानि पठित्वा ओम तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं लक्ष्मीपते त्र्यगुं स्मरामि सावधाना सुमुहूर्ते सावधाना सुगन्धे सावधाना लक्ष्मीनारायण सन्निधना सावधाना ईश्वरो विघ्नविघोरकारे निर्विघ्नकारे सकलं श्रीत्यमः ईश्वरो नाम सुरेश पूज्यो मधुवराभ्यां वरदा भवन्तु
సీతారామచంద్ర మహాపరబ్రహ్మణే నమః. చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది మొదలు సీతారామచంద్ర స్వామి దేవాలయం దొంతాపూర్ గ్రామం మందు రామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన కార్యక్రమంలో కూడా భాగంగా ఈరోజు చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి పర్వకాలంలో స్వామివారి గరుడ కళ్యాణ మరియు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కళ్యాణ మండపంలో కూడా నిర్వహించడం జరిగింది. సమస్త గ్రామ ప్రజలందరి యొక్క ఆధ్వర్యంలో సమస్త గ్రామ ప్రజల సహకారంతో సీతారామచంద్ర స్వాముల వారు కళ్యాణ వేదికపైకి వేంచేసి కళ్యాణ కార్యక్రమ పరంపరలో భాగంగా సమస్త గ్రామ ప్రజలందరి ఆశీర్వచనాలు అందించి స్వామివారి యొక్క కృపలో సమస్త ప్రజలందరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క కృప సమస్త గ్రామ ప్రజలందరి మీద ఉండాలని స్వామివారిని వేడుకుంటూ రేపు ఉదయం 5:30కు స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమము, స్థాళీపాక హోమ పూర్ణాహుతి కార్యక్రమాలతో పాటుగా సాయంకాలం 4 గంటలకు రథోత్సవ కార్యక్రమాలు, రాత్రి 8 గంటలు చక్రస్నాన ఏకాంతోత్సవాలతో ఆలయ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. తిరిగి మంగళవారం రోజు సాయంకాలం పల్లకి సేవ ఉంటుంది. సమస్త భక్తజనులందరూ స్వామివారి సేవలో తరించి భగవంతుని కృపకు పాత్రులవ్వాలని మనవి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.